అలా మిమ్మల్ని సౌత్ కొరియా తీసుకుపోతా, మిమ్మల్ని ఎక్కువనో తీసుకుపోతా అని చెప్తున్నాడు. ఎక్కడ వద్దు నాయన, ఇక్కడ మా మాట ఇంటి చాలు. నువ్వు ఏడో కొరియా తీసుకుపోయి మాకేం ఘనకారం చేసే అవసరం లేదు నాయన. రేవంత్ రెడ్డి గారు, మా కొంపలు ముంచకు, మా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు. నీకు బాధ ఉండొచ్చు, ఏ ఎమ్మెల్యే గెలవలేదని చెప్పేసి, నీకు ఉండొచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర ప్రజలు గుర్తిస్తలేరని చెప్పేసి. కానీ నీ పాపం తీసుకొచ్చి మా పైన చుట్టకు, హైదరాబాద్ నగర ప్రజలు చుట్టకు. నువ్వు ఏదున్నా నీ సొంత పార్టీ నాయకులను అడుగు నాయన, మమ్మల్ని కాదు. తర్వాత సంగతి అసెంబ్లీలోనే మాట్లాడు. పోయి మా ఇంకో దరిద్రానికి పురపాలక శాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు, ఎవరికని ఇవ్వకపోతేవి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే గ్రేటర్ హైదరాబాద్లో, ఇంత దిగేర పరిస్థితి అంటే హైదరాబాద్లో మొన్నటి వరకు కూడా, ఇప్పుడు కూడా నేలెట్ట లెక్క, గ్రేటర్ హైదరాబాద్ నగరానికి చెందినటువంటి వ్యక్తి మంత్రి లేడు 2 సంవత్సరాల వరకు కూడా. నువ్వే అంటారు సగం జనాభా రింగ్ రోడ్లో పడిన హైదరాబాద్ నగరం అనుకుందని చెప్పేసి. ఒక్కడంటే ఒక మంత్రి ఉండాలి కదా. అజారుద్దీన్ కూడా ఎందుకు పెట్టారు మంత్రి? జూబిలీ సెలక్షన్స్ అందరూ అడుగుతారు కాబట్టి నువ్వు మొన్న ఇచ్చినావు. మీ మేయర్ని, డిప్యూటీ మేయర్ని పిలుచుకొని మాట్లాడాలి కదా రేవంత్ రెడ్డి గారు. మీరు నెత్తి కొట్టుకుంటారు అడుగుతుంటే, నీతో ముంగడు అంటలేరు, మాతో వచ్చి నెత్తి కొట్టుకుంటారు. ఏం చేయాలన్నా, ఏం చేయాలి? ఊక జూబిలీస్ ప్యాలెస్లో కూర్చుంటున్నాడు, కలవడు పాడలేదు. 11 తర్వాత 11 లోపల లెక్కలు, 11 తర్వాత అని ఇక మీ ఢిల్లీకి మూటలు, పొద్దున లెక్కలు, మధ్యాహ్నం మూటలు పోసుడు. పొద్దునంతా 11 వరకు ఇన్కమింగ్, 11 తర్వాత ఈవినింగ్ వరకు అవుట్ గోయింగ్, సాయంత్రం ఎంత మిగిలిందో కౌంటింగ్. ఇది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనపడుతున్నది. నవంబర్ 21వ తారీఖున నోటిఫికేషన్ వస్తే విలీనం చేస్తూ దీనిపైన స్టడీ సమగ్రంగా, దీనిపైన మొత్తం కూడా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి జిహెచ్ఎంసీకి ఇస్తే, దాని రిపోర్ట్ ఏమైందో పడదు. 3వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చేసిండు విలీనం చేస్తూ. మళ్ళీ డిసెంబర్ 8వ తారీఖున డిలిమిటేషన్ 300 వార్డులు చేయాలని చెప్పేసి మళ్ళీ మేము జిహెచ్ఎంసీకి పంపిస్తే, 9వ తారీఖున ప్రిలిమినరీ నోటిఫికేషన్. మొత్తం బగ్గుమన్నారు అన్ని పార్టీల నాయకులు. ఏం చేస్తున్నారో తెలియదు, ఖబర్ లేకుండా దొంగ చాటున నేను చెప్తున్నాడు. నాకు సీక్రెట్ ఎందుకు, మేము సీక్రెట్ పెట్టుకొని ఏం చేస్తాం, ఏదో ఓపెన్ చేసుకుని దొంగలాగా నువ్వు మరి చెన్నారెడ్డి మానవరుల అధికారులను పెట్టుకొని ఎందుకు చేసినావు? మరి ప్రజలకి తెలియాలి కదా. గొడవ చేస్తే 15వ తారీఖు మీటింగ్ పెట్టిండు, అంత అయిన తర్వాత కౌన్సిల్ మీటింగ్. దాంట్లో తీసుకుంది ఒక్కటి పరిగణలో తీసుకోలేదు. డిసెంబర్ 20వ తారీఖున ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేసిండు. నిన్న దొంగ చాటున బిల్లు పెట్టేసుకున్నాడు. ప్రజలని ఇబ్బంది, ప్రజలకి అందరూ కూడా ఇది ఒక శిక్ష, పెద్ద శిక్షణ ఇవ్వబోతుండే రేవంత్ రెడ్డి సర్కార్. పెద్ద ఎత్తున దీనిపైన పోరాటాలు, ఉద్యమాలు తప్పవు. ఈ యొక్క గుణపాఠం రేవంత్ రెడ్డికి తప్పదు.